పైలట్ కావడానికి మీరు ఇంటర్మీడియట్‌లో సైన్స్, బయాలజీ కాకుండా చదివి ఉండాలి. ఆ తర్వాత మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందడానికి ఒక శిక్షణ సంస్థలో చేరాలి. శిక్షణలో విమానయానానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటారు మరియు విమానం నడపడం కూడా నేర్చుకుంటారు. శిక్షణ పూర్తయిన తర్వాత మీరు సిపిఎల్ పొందుతారు మరియు విమానయాన సంస్థల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌లో సైన్స్, బయాలజీ కాకుండా పూర్తి చేయాలి. ముఖ్యంగా భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ మరియు గణితం, మ్యాథ్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాలి. కొన్ని సంస్థల్లో 10+2లో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలని కోరుతాయి. సిపిఎల్ పొందడానికి మీరు డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తించిన ఫ్లయింగ్ స్కూల్స్లో శిక్షణ తీసుకోవాలి. ఈ శిక్షణలో మీరు విమానయానానికి సంబంధించిన సిద్ధాంతాలు మరియు నైపుణ్యాలను నేర్చుకుంటారు. విమానంలో ఎగరడం, నావిగేషన్, వాతావరణ శాస్త్రం వంటి అంశాలకు నేర్చుకుంటారు. సిపిఎల్ పొందిన తర్వాత మీరు వివిధ విమానయాన సంస్థలలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. పైలట్ కావడానికి కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. మీరు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలి. భారతదేశంలో అనేక ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని ది బాంబే ఫ్లయింగ్ క్లబ్, ఐజిఐఏ, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ, సిల్వర్ ఓక్ యూనివర్సిటీ, అకాడమీ ఆఫ్ కార్వర్ ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సిపిఎల్ పొందిన తర్వాత మీరు వివిధ విమానయాన సంస్థల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఎయిర్లైన్స్, కార్గో విమానాలు, చార్టర్డ్ విమానాలు లేదా ప్రైవేట్ జెట్స్లలో కూడా పైలట్గా పనిచేయవచ్చు. పైలట్ అవ్వడం అనేది ఒక సవాలుతో కూడిన మార్గం, కానీ సరైన శిక్షణ, అంకితభావం మరియు పట్టుదలతో మీరు మీ కలను నిజం చేసుకోవచ్చు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.